మణిమాణిక్యాలు పాత రోజుల్లో రాజులు పెట్టుకునే వాళ్ళండి. ఇప్పుడు అలాంటి ఎనర్జీ వాళ్ళకి ఎందుకు పెట్టుకునేవాళ్ళు? బాగా హై ఎనర్జీ వచ్చి మంచిగా మన మైండ్ కూడా పనిచేయడానికి పెట్టుకునేవాళ్ళు. కానీ ఈ మణులు, మాణిక్యాలు ఎందుకోసం పెట్టుకుంటారు? ఇదంతా ఒక మూఢనమ్మకం లాగా తీసుకునేదాన్ని నేను కూడా. సార్‌తో ఒక 3 గంటలు మాట్లాడాక వాటి రియల్ వాల్యూ ఏందో తెలిసొచ్చింది. సార్ కొంచెం షార్ట్‌గా మనకి ఈ మణులు పెట్టుకుంటే వచ్చే ఉపయోగాలు మన దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చెప్పేద్దాం. ఇవి వచ్చేసి ఇక్కడ మనకి నీలమణులు ఉన్నాయండి. నీలమణులు అంటారు వీటిని. ఈ నీలమణిని స్టార్స్ వస్తున్నాయి చూడండి 6 లైన్స్. దీని మీద లైట్ వేసిన 6 లైన్స్ వస్తాయి నీలమణులు. ఇవి మణిపూరక చక్రం దగ్గర పెట్టుకుంటాము. తర్వాత ఇవ్వండి ఇది కాలామణులు ఉన్నాయి చూడండి, ఇవి కాలామణులు. ఇది కూడా మణిపూరక చక్రం పెట్టుకుంటాము. ఇదిగోండి ఇది వచ్చే సూర్యమణి. ఇవి సూర్యమణులు అంటారు. ఇవన్నీ కూడా సూర్యమణులు. ఇవన్నీ కూడా నీలమణులు. ఇవి పూజా మందిరాల్లో దీని అప్లికేషన్స్ ఏంటంటే మనము ఈ రత్నాల్ని ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకొని నెగిటివ్ ఎనర్జీ నలిఫై చేయటం కోసం మనం ఉపయోగిస్తాం. ఒకటి హ్యూమన్ బాడీలో మణిపూరక చక్రం దగ్గర ఈ రత్నాలను పెట్టడం వల్ల ఇక్కడ రెస్పిరేటరీ సిస్టమ్ దగ్గర మనం పీల్చే గాలితో పాటు రత్నాలు ఎనర్జీ పోవటం వల్ల బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గి మనకు పాజిటివ్ ఎనర్జీ పెరగటం వల్ల మన ఆలోచనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్షియస్నెస్, థింకింగ్ ప్రాసెస్, అనలిటికల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ ఇంప్రూవ్ అవుతాయి. సో మంచి ఎనర్జీ కూడా వస్తుంది. మంచి ఎనర్జీ వస్తుంది. సో ఇవన్నీ మనకి భూమిలో మినరల్స్తో ఫామ్ అవుతాయి. మన బాడీలో ఉండే మినరల్స్కి ఇది ఒక బూస్ట్ ఇవ్వడం ద్వారా మన ఎనర్జీని కొంచెం బాగా ఇంప్రూవ్ చేసి మనకి బాగా నాలెడ్జ్ కూడా అదే మనకి ఇంటర్నల్గా ఉంటుంది చూడండి, మనల్ని మనం తెలుసుకోవడం అంటారు కదా, అలాంటి సెల్ఫ్ కాన్షియస్నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతాయి. దీన్ని క్లుప్తంగా ఇప్పుడు చూడండి సూర్యమణి అంటారు. ఈ సూర్యమణిలో మీకు అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది, దీనిలో ట్రాన్సిషన్ ఎలిమెంట్ క్రోమియం ఉంటుంది, టైటానియం ఆక్సైడ్ ఉంటుంది. దీని మీద 6 రేస్ ఫామ్ అవుతాయి. దాన్ని సూర్యమణి అంటారు. నీలమణిలోకి వచ్చేటికల్లా ఇది కూడా కొరండందే, అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది, టైటానియం ఆక్సైడ్ ఉంటుంది. దీనివల్ల ఐరన్ ఆక్సైడ్ అంటే దీంట్లో టైటానియం ఆక్సైడ్ తక్కువ ఉంటుంది, ఐరన్ ఆక్సైడ్ ప్రమేయం వల్ల 6 రేడ్ వస్తుంది. ఇదిగో కాలామణిలో వచ్చేటికల్లా అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది, మెగ్నటైట్ ఇల్యూమినేట్ క్రిస్టల్స్ ఉంటాయి, హెమటైట్ క్రిస్టల్స్ ఉంటాయి. ఇవన్నీ న్యాచురల్ ఫార్మేషన్లో డిఫరెంట్ సైజుల్లో పెద్ద సైజు కావాల్సినంత పవర్ దొరుకుతుంది, ప్రైస్ తక్కువ ఉంటుంది. మన విలువైన ప్రాణాన్ని, కాలాన్ని సేవ్ చేసుకొని మనిషి యొక్క అభివృద్ధి మార్గంలో, పోటీతత్వంలో, కాంపిటేటివ్లో ఒకళ్ళకంటే ముందుకు పరిగెత్తాలన్న కాంపిటేటివ్లో ఇది పెంచుకోవడం వల్ల ఎగ్జామ్స్ రాసే విద్యార్థుల దగ్గర నుంచి, గృహిణుల దగ్గర నుంచి, వ్యక్తుల దగ్గర నుంచి అన్ని రకాలుగా ఈ రత్నాలు ఉపయోగపడి వాడి జీవిత విలువను పెంచుతాయి. సార్ పేరు బిఎన్వి రాజశేఖర్ గారండి, ప్రొపరేటర్ ఆఫ్ శ్రీ అనురాధ డైమండ్స్. సో సార్కి 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కూడా సార్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి. సో చాలా పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా సప్లై చేస్తూ ఉంటారు. చాలా కాస్ట్లీ వాటి వరకు ప్యూర్ న్యాచురల్ కలర్స్లో